గురుగారు, సత్యమే జీవితానికి అంతిమ లక్ష్యం. త్రికరణ శుద్ధిగా దాన్ని పాటిస్తే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దీన్ని మన సనాతన ధర్మంలో గురువులు ఎలా విశదీకరించారు? సత్యము అంటే వంకర లేకుండా వెళ్ళేటువంటి మార్గాన్ని సత్య మార్గము అంటారు. రామ అని హిమాలయ యోగుల్లో ఒక గొప్ప యోగి, ఆయన అనుభవాలు అందులో ఉన్నటువంటి విషయం మీకు చెప్తున్నాను. సత్య మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు అని. ఈ రామాగారికి ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారితో పాటుగా ఒకసారి ఒక రైల్వే స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ స్టేషన్ మాస్టర్ ఈ గురువు గారిని గుర్తుపట్టారు. బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని గుర్తుపట్టి, స్వామి నాకు ఏదన్నా మీరు ఉపదేశం ఇవ్వండి. ఉపదేశం ఏముందయ్యా అని, కానీ పక్కన రామాన్ని చూసి ఏదన్నా ఇవయ్యా, కాదు మీరే చెప్పండి గురువుగారు అన్నారు. అయితే ఇప్పటి నుంచి ఒక 3 నెలల పాటు నువ్వు సత్యమే మాట్లాడు, ఇది ఆచరించు అన్నాడు ఆ గురువుగారు, ఆ హిమాలయ గురువుగారు ఉపదేశం కదా పాటిస్తానన్నాడు. అప్పటిదాకా ఆయనకి పాపం అప్పుడప్పుడు అసత్యాలు తప్పదు. ఇది ఇక 3 నెలల పాటు నేను సత్యమే మాట్లాడతాను, నిష్టగా ఉంటాను అని అనుకున్నారు. ఈ రైల్వేల్లో ఏంటంటే, ఉద్యోగాల్లో ఏంటంటే అప్పుడప్పుడు ఆడిట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సరిగ్గా ఈ ఉపదేశం పొందినటువంటి ఆ 3 నెలల్లో ఒకరోజు వారం అయిపోయిందో లేదో ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత సూపర్వైజర్ గారు ప్రశ్నలు అడుగుతారు కదా, ఈయన సత్యం చెప్పడం మొదలుపెట్టాడు. మాట ఇచ్చాడు కదా, ఈ 3 నెలల పాటు అంతా సత్యమే మాట్లాడాలని. ఇదిగోనండి, ఫలానా సమయంలో ఆయన లంచం తీసుకున్నాడు, ఫలానా సమయంలో నేను కూడా లంచం తీసుకున్నాను, అన్ని విషయాలు చెప్పాలి కదా. ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ టారెత్తుతున్నారు. ఈయనేమో వ్రతంగా పెట్టుకున్నాడు కదా, మొత్తం వాడు ఇతని యొక్క మాటల్ని ప్రమాణంగా తీసుకున్నారు. నెమ్మదిగా ఆ ఇతని అనుయాయులు ఎవరైతే ఉన్నారో, లంచాలు తీసుకున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఇతని మీద కూడా కేసు పెట్టారు. ఉద్యోగం కూడా పోయింది. చివరికి ఇతన్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. భార్యా పిల్లలు కూడా వదిలేసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ 3 నెలల పాటు గురువుగారు సత్యంగా బతకమన్నారు. అదే రకంగా బతుకుతున్నాడు. సరిగ్గా ఈ 3వ నెల ముగుస్తోందనంగా మళ్ళీ గురుదేవులు ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఈయన్ని చూసి నవ్వారు. పక్కన ఉన్న రామ, గురుగారు నవ్వుతున్నారు ఏంటంటే, పాపం చూసావా 3 నెలల పాటు సత్యం మీద నిలబడమంటే ఎవడైతే సత్యదీక్ష పాటిస్తాడో వాడికి జైలు గతయింది అని చెప్పి అంటుంటే, కాదులే, దీనివల్ల అతనికి జీవితంలో గొప్ప ఫలితాన్ని కూడా ఇతను పొందగలలే అని గురుదేవులు చెప్తారు. ఈ కోర్టులో కేసు జరిగేటప్పుడు జడ్జి గారు, ఏమయ్యా కొంచెం నేను చెయ్యలేదని చెప్పు. మామూలు హరిశ్చంద్రుడికి కనుక ఏ రకంగా చెప్తాడో, నేను బయటపడేసేస్తాను అనే పాపం ప్రైవేటు గదిలో ఇతని మీద జాలితోటి చెప్తే, కాదండి 3 నెలల పాటు సత్యం నేను పాటించాలి అంటాడు ఈ స్టేషన్ మాస్టర్. నీకు ఎవరు చెప్పారయ్యా? ఫలానా గురువు గారు. ఆ గురువు గారు చెప్పారా నీకు? మంచిది అని చెప్పి ఆయన పాపం విడిపిస్తాడు. ఆ జడ్జి గారికి ఆ గురువు గారి మీద అంటే సత్యంగా ఉన్నటువంటి వాడికి మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే పరిస్థితులు ఎంత సహకరిస్తాయని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. తర్వాత ఉన్నట్టుండి ఒక టెలిగ్రామ్ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం మీ ఇంటికి సంబంధించి, మీ పొలానికి సంబంధించి 10 లక్షలు మేము ఇవ్వాలి అని ప్రభుత్వం నుంచి వచ్చి, ఆ 10 లక్షలు మీరు తీసేసుకోవాలి, మీరు ఇప్పుడు గెలిచారు అని చెప్పి ప్రభుత్వం నుంచి అప్పటిదాకా అసలు ఎవరు పట్టించుకోరు. ఆ 10 లక్షలు రావడంతో సత్య దీక్ష, ఆ 10 లక్షల్ని కుటుంబానికి తిరిగి పంపించేస్తాడు ఈ స్టేషన్ మాస్టర్. ఇట్లా మొదట్లో కష్టాలు అనుభవించినప్పటికీ తర్వాత నెమ్మదిగా ఆ సత్యం అనేటువంటి దీక్షని అనుభవించటం వల్ల నెమ్మదిగా సుఖాలు అనుభవిస్తారు. కాబట్టి మొదట కష్టాలే వస్తాయి ప్రతి వాళ్ళకి, కానీ అనుభవించి చూడు, మొదలుపెట్టి చూడు, దానివల్ల నీకు శుభమే జరుగుతుంది అని ఈ రామ అనేటువంటి హిమాలయ యోగి తన పుస్తకంలో ఈ సంఘటన రాశారు. కాబట్టి సత్యంగా ఉండటానికి మహాత్మా గాంధీ మనందరికీ తెలుసు కదా, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యాన్వేషణ, దానికోసమే బతకాలి. ఆ రకంగా ప్రతి వాళ్ళం కూడా సత్యం పలకటానికి ప్రయత్నించి సత్యంగా ఉండటానికి, ప్రవర్తనను మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తే జీవితం సుగమం అవుతుంది, మొదట్లో కష్టమున్నా. ఇది సత్య దీక్ష.